ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను మ్యాక్‌బుక్‌లో డావిన్సీ రిసాల్వ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి అని. మీరు అనుకోవచ్చు అన్‌ఇన్‌స్టాల్‌కి ఏంది బ్రో అని. బట్ గైస్ ట్రస్ట్ మీ, ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ చెప్పే స్టెప్ అయితే అందరికీ గుర్తుంటుంది, కానీ సెకండ్ చెప్పే స్టెప్ మాత్రం మోస్ట్‌లీ ఎవరికైతే తెలీదనమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు డావిన్సీ రిసాల్వ్‌ని ఓపెన్ చేసినట్లయితే దాన్ని అయితే క్లోజ్ చేయండి అనమాట. క్లోజ్ చేయడానికి మీరు టాప్ లెఫ్ట్ కార్నర్‌లో డావిన్సీ రిసాల్వ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అక్కడ క్విట్ డావిన్సీ రిసాల్వ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో క్విట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీ మ్యాక్‌బుక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. డైరెక్ట్‌గా మీరు ఐకాన్ ఉంటుంది చూసారా డాక్‌లో సెట్టింగ్స్ ఐకాన్, దాన్నైనా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే మీకు యాపిల్ మెనూ ఉంటుంది టాప్ లెఫ్ట్ కార్నర్‌లో, దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ లేకుంటే సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అయితే క్లిక్ చేయండి. డిపెండింగ్ ఆన్ మ్యాక్ ఓఎస్ ఇదైతే చేంజ్ అవుతుంటాయి అనమాట. సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాక కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు జనరల్ అనే ఒక ట్యాబ్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. క్లిక్ చేసిన వెంటనే మీకు స్టోరేజ్ ఆర్ అప్లికేషన్స్ అని చూపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. కొద్ది టైం అయితే వెయిట్ చేయండి, ఇదంతా డేటా లోడ్ అయ్యి మీకు కరెక్ట్గా ఎంత స్పేస్ అవైలబుల్ ఉంది, ఎంత స్పేస్ ఆక్యుపై చేసే యాప్స్ అన్ని కూడా అయితే మీకు చూపిస్తుంది అనమాట. ఎక్కువ టైం లేదు, జస్ట్ కొన్ని సెకండ్స్ టైం అంతే అనమాట. ఇక్కడైతే మీరు డావిన్సీ రిసాల్వ్‌ని క్లిక్ చేసి రిమూవ్ లేకుంటే అన్ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. అదేవిధంగా మీరు డావిన్సీ రిసాల్వే కాకుండా డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట దీనికి సపోర్టింగ్కి. అవి మనకి బ్లాక్ మ్యాజిక్ అనే పేరుతో అయితే ఉంటాయి, అవి కూడా చూస్ చేసుకొని డెలీట్ అయితే చేసేసాను అనమాట. సో దట్ డావిన్సీ రిసాల్వ్ కంప్లీట్గా అయితే వెళ్ళిపోద్ది. ఇదైతే ఓన్లీ అప్లికేషన్ మాత్రమే రిమూవ్ చేస్తుంది అనమాట. బట్ కొన్ని లెఫ్ట్ ఓవర్ ఫైల్స్ అయితే ఉంటాయి. అంటే ఈ ఫైల్స్ అనేది మీరు ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ డావిన్సీ రిసాల్వ్ మీ మ్యాక్లో ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే ఓకే, నో ప్రాబ్లం అనమాట. లేదు మేము అసలు ఇన్స్టాల్ చేయము, ఈ సాఫ్ట్వేర్ యూస్ చేయము ఇంకా ఫ్యూచర్లో, ఆ ఉన్న ఫైల్స్ కూడా మాకు అవసరం లేదు అంటే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి. సో దీన్ని మొత్తం క్లీన్ చేయడానికి ఫైండర్ అయితే ఓపెన్ చేయండి మీ మ్యాక్లో. తర్వాత కమాండ్ షిఫ్ట్ జీ ఈ మూడు అయితే ప్రెస్ చేయండి. తర్వాత ఈ ఫోల్డర్స్ని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడైతే మీకు డావిన్సీ రిసాల్వ్ లేకుంటే బ్లాక్ మ్యాజిక్ అయితే కనిపిస్తుంది. ఈ ఫోల్డర్స్లో ఆ ఫైల్స్ అన్ని కూడా అయితే డిలీట్ చేసేసేయండి. ఫైనల్గా ట్రాష్ ఉంటుంది కదా, ట్రాష్ కూడా అయితే క్లీన్ అప్ చేసేసేయండి. ఒకవేళ ట్రాష్ ఎలా క్లీన్ చేయాలో తెలియదు అంటే వాళ్ళకి చెప్తున్నాను. ట్రాష్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే అక్కడ ఎంటీ ట్రాష్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. అంతే అనమాట. ఈ విధంగా అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు డావిన్సీ రిసాల్వ్‌ని అండ్ ఎక్స్ట్రా ఫైల్స్ని మీ మ్యాక్‌బుక్లో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో వీడియోని ఎవరైనా షేర్ చేయాలనుకుంటున్నారంటే షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఇలాంటి టైప్ ఆఫ్ టెక్ టిప్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్, ల్యాప్టాప్ రిలేటెడ్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో, అది కూడా తెలుగులో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తున్నందుకు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే హ్యాపీగా అయితే రిప్లై ఇస్తాను మీ క్వశ్చన్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.